స్వామియే శరణమయ్యప్ప. నేను వెళ్ళి పట్టుబట్టలవి రెడీ చేసి తీసుకొస్తాను. ఆలోగా పెళ్లి ఎలా చెడగొట్టాలో బాగా ఆలోచించండి. నేను పెళ్లి చేసుకోబోయేది మాత్రం నిన్నే. ఈ సింధూరకి సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ సుజాతకి ఎదురనేదే రాదు. ఓకే, ఆల్ ది బెస్ట్. అవును తమ్ముడు, వదిన గారికి పాటలు గీటలు రావా? భలే వాళ్ళు, ఆవిడికి రాకపోవడం ఏంటి? నేను చెప్తానుండండి. వదిన గారు, వియ్యాల వారి ముందు కయ్యాల వారి పరువు పోకూడదు. మీరు కానివ్వండి. అంతేనంటావా? అంతే కదా. ఓకే, ప్రొసీడ్. సిస్టర్ పదండి. సాంగ్. నిన్ను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం, కనుమూసిన కళ్ళల్లోన చెరగని అనుభవం. ఒక ముల్లల్లే నన్నే గిల్లావే, మల్లె పువ్వల్లే నన్నే తడిమావే, మెల్లగా మార్చేసావే. ఈ ఆనందం అర్థం నువ్వే. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, they man and duty. Hey, ripo mapokadu. Hey, pote malliradu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. Para va क्यों करता पोनी चल कर ले तू मनमानी ना संयम నువ్వే కానీ నా
చిన్న ఏంట్రా? అది అడగాల్సింది నేను. ఏంటి నీ బాధ? బాధ కాదు, కోపం, చిరాకు. బుర్ర బద్దలైపోతుంది. ఏంట్రా ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంటే అందరూ కలిసి హ్యాపీగా గాన భజన పెట్టారు. ఆఖరికి నువ్వు కూడా కోరస్ పాడుతున్నావు. ఓ అదా నీ బాధ? పిచ్చోడా, పెళ్లి కదరా, కొంచెం సందడి ఉండాలి కదరా. అందుకే కాస్త గొంతు కలిపాను. ఇంకేం, ఇప్పుడు గొంతు కలిపావు, కాస్త అయితే వాళ్ళిద్దరినీ కూడా కలుపుతావు. చిన్న ఏమైందిరా నీకు? ఇప్పుడు పాటలు పాడుతున్నావు, ఇంకాసేపు అయితే పందిట్లో కూర్చుంటారు. వాడి సంగీతికి తాళి కట్టేస్తాడు. అసలు నువ్వు చెప్పిందేంటి, చేస్తుందేంటి? ఈ పెళ్లి జరగదన్ను, ఆగిపోతుందన్ను. మరి ఇదంతా ఏంటి? ఇప్పుడు అదే చెప్తున్నాన్రా, ఈ పెళ్లి జరగదు. అందుకు అన్ని ఏర్పాట్లు చేసేశాను. పెద్దమ్మా, నమ్మకం లేదా? ఆ? అస్సలు నమ్మకం లేదు. రే చిన్న, నమ్మాలరా. ఈ పెద్దమ్మని నమ్మితేనే నీకు భవిష్యత్తు. హ, ఏదో ఎగిరెగిరి పడుతున్నారు కదా, కాసేపైనా వాళ్ళని సంతోషంగా ఉంచుదామని జస్ట్ ఎంటర్టైన్ చేస్తున్నా అంతే. నమ్మమంటావా? చూడు చిన్న, పందిట్లోనే కాదు, దాని మెడలో 2 ముళ్ళు పడ్డా కూడా 3వ ముడి దగ్గర ఆపేస్తా. నువ్వు జస్ట్ చూస్తూ ఉండు, హ్యాపీగా ఎంజాయ్ చేయి. మళ్ళీ డాక్టర్ గారు వెళ్ళిపోతే 2 months వరకు ఇండియాకి రారు. అందుకే మీరు వెంటనే 10 లక్షలు ఏర్పాటు చేసుకోండి. ఆయన పేషెంట్ని పూర్తిగా అబ్జర్వ్ చేసిన డాక్టర్. పేషెంట్ కండిషన్ తెలుసు. ఆయన ఆపరేషన్ చేస్తే 100% గ్యారెంటీ. అర్థం చేసుకోండి. ఊపిరి తీయలేడు, కరుణించి ప్రాణం పోయలేడమ్మా. ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్ళుంటే నీకు ఈ బాధ తప్పేది. ఒక పెళ్లి చెడగొట్టాలి. ఆ ప్లేస్ లో ఆ పీటల మీద నువ్వు కూర్చోవాలి. నేను చెప్పినట్లు చేసి మీ నాన్నని కాపాడుకోవడం, లేదా మీ నాన్నని చేజేతులారా నువ్వే చంపుకోవడం. నువ్వు మీ నాన్న ప్రాణం కాపాడుకోవాలి. దానికి 10 లక్షలు కావాలి. నన్ను సాయం అడుగుతున్నావు. దానికి బదులుగా మరి నాకేమిస్తావు? నువ్వు ఆ డబ్బు తిరిగి ఎక్కర్లేదు.
నువ్వు 18 ఏళ్ళు భద్రంగా కాపాడుకున్న నీ అందాన్నిస్తే చాలు. నీకు ఇప్పుడే చెప్పడం మొహమాటం అయితే రాత్రికి ఫోన్ చేయి చాలు. డబ్బు హాస్పిటల్లో ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. హలో, నేను గీతని. ఆలోచించాను. దురదృష్టం ఎలాంటి వాళ్ళనైనా ఒక మెట్టు తగ్గిస్తుందని. మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. మీరిస్తానన్న 10 లక్షలు ఇవ్వండి. ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది? నేను నా ఇష్ట ప్రకారమే వస్తున్నాను. నాకు మా నాన్న ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు. సరే, నేను బయలుదేరుతున్నాను. గీత, గీత, గీత. సిస్టర్, ఆ అమ్మాయి ఎవరితో ఫోన్లో మాట్లాడింది? తెలీదండి. ఏం మాట్లాడింది? ఎవరినో 10 లక్షలు ఇవ్వమని అడిగింది. ఏదో మీరు చెప్పినట్టు చేస్తాను అంటుంది. నీకు ఇప్పుడే చెప్పడం మొహమాటం అయితే రాత్రికి ఫోన్ చేయి చాలు. డబ్బు హాస్పిటల్లో ఉంటుంది. 18 ఏళ్ళు భద్రంగా కాపాడుకున్న నీ అందాన్నిస్తే చాలు. మనం సాయం కోరొచ్చాం. ఎన్నైనా మాట్లాడతారు, భరించాలి. మా నాన్న ప్రాణమే ముఖ్యమంటూ ఏదేదో మాట్లాడింది. ఎక్స్క్యూజ్ మీ, బిల్ పే చేయాలి. పేరు? ఆంజనేయులు.
ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. కళ్యాణ్, డబ్బు కట్టేశాను. ఆ భగవంతుడి దయ వల్ల సమయానికి డబ్బు చేతికి అందింది. ఆ డబ్బు ఎక్కడిది? డబ్బు డబ్బు తర్వాత చెప్తాను. డబ్బు చేతికి అందడానికి భగవంతుడి దయ లేక ఇంకెవరైనా దయ చూపించారు? కళ్యాణ్, రాత్రికి రాత్రి ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది? కళ్యాణ్, నువ్వేమంటున్నావు? అన్ని వివరంగా చెప్తానన్నాను కదా. ఏం చెప్తావు? నేను చాలా గొప్ప పని చేశానని చెప్తావా? ఇలాంటి పని చేసి తండ్రి ప్రాణాలు కాపాడిన కూతురుగా చరిత్రకెక్కానని చెప్తావా? నీ మాటలు ఆకతాయిగా ఉన్నా నీ మనసు గంగా నది కన్నా పవిత్రమైందని అనుకున్నా. కానీ నువ్వెంత గొప్పదానవో తెలిసింది. కళ్యాణ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నాకంతా అర్థమైంది. తండ్రిని కాపాడుకోవాలంటే ఇది కాదు మార్గం. కళ్యాణ్, కాస్త నేను చెప్పేది విను. వినను, విననగాక వినను. నీ నేడు కూడా నా మీద పడకూడదు. నువ్వంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు అసహ్యం. కళ్యాణ్, ఏమైంది? నిన్ను ఈ గెటప్ లో పెళ్లి కొడుకు చూస్తే కళ్ళు తిరిగి గిర్రును పడిపోతాడు. అబ్బో సిగ్గే, అప్పుడే అంత సిగ్గుపడుకు, రేపటి వరకు దాచుకో.